మీకు అందరికీ తెలుసు, ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9.5 సంవత్సరాలుగా కేంద్ర ప్రభుత్వము చేపట్టినటువంటి పథకాలు కానీ, అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ, లేక తీసుకున్నటువంటి అనేక విధానపరమైన నిర్ణయాలు కానీ ప్రధాన ఎజెండాగానే మా ఎన్నికల ప్రచారం ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా ఒక నీతివంతమైనటువంటి, ఒక సమర్థవంతమైనటువంటి ప్రభుత్వాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశానికి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి అవినీతి కుంభకోణాలు దేశ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. గత 9.5 సంవత్సరాలుగా మా ప్రత్యర్థులు కూడా కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ గారు, కేంద్ర మంత్రులు అవినీతికి పాల్పడ్డారు అని ఆరోపణ చేయలేనటువంటి ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. కాంగ్రెస్ హయాంలో దేశ ప్రజలు సామాజిక ఆర్థిక అవసరాలకు కూడా దూరమైన విషయాన్ని మనకందరికీ తెలుసు. ఎప్పుడైనా కూడా కాంగ్రెస్ పార్టీ పాలసీ పెరాలిసిస్, పాలనాపరమైనటువంటి వైఫల్యాలతోని కాలం గడిపింది తప్ప వారు 20 సూత్రాల పథకమనో, గరీబీ హటావనో, రోటీ కపడా और మకాననో వంటి ప్రచారానికి ఉపయోగించేటువంటి రాజకీయ నినాదాలే ఇచ్చారు తప్ప, ఆ నినాద ద్వారా ప్రజలలో ఆశలు రేకెత్తించారే తప్ప ప్రజల జీవితాలలో మార్పు రాలేదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.